మనమంతా భాగాహారము నేర్వాలి. సమానంగా పంచాలంటే భాగాహారము చెయ్యాలి. బాలల్లారా మనమంతా భాగాహారము నేర్వాలి. సమానంగా పంచాలంటే భాగాహారము చెయ్యాలి. భాగించాల్సిన సంఖ్యను మనము విభాజ్యమని అంటాము. ఏ సంఖ్యతో మనము భాగిస్తాం విభాజకమని దాన్ని అంటాం. భాగించగా వచ్చిన ఫలితాన్ని భాగఫలమని అంటాము. మిగిలిపోయిన మొత్తాన్ని శేషం అని మనమంటాం. బాలల్లారా మనమంతా భాగాహారము నేర్వాలి. సమానంగా పంచాలంటే భాగాహారము చెయ్యాలి. పొలాలనైనా స్థలాలనైనా సమూహంలో పిల్లలనైనా పండ్లు ఫలాలు వస్తువులై పంచవలసిన సొమ్మెంతై ఎక్కువ తక్కువ లేకుండా సమభాగాలుగా చేయాలంటే భాగాహారము చెయ్యాలి. గుణకారంతో సరిచూడాలి. బాలల్లారా మనమంతా భాగాహారము నేర్వాలి. సమానంగా పంచాలంటే భాగాహారము చెయ్యాలి.